నమస్కారం. రాష్ట్రంలో 29,760 దుకాణాలను పునరుద్ధరించి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం కార్యక్రమం కూటమి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో MDU వ్యవస్థ ద్వారా ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లకుండా ఆ MDU వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం ఇచ్చి ఆనాడున్న వైసీపీ వారు చేసిన ఈ యొక్క రైస్ మాఫియా అడ్డుకట్టు వేయడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. గతంలో MDU వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తూ సాంకేతికపరమైన సమస్యలను చెప్తూ లబ్ధిదారులకి రైస్ ఇవ్వకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన రైస్ అన్నింటినీ కూడా మళ్లించేవారు. ఇది గ్రహించే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు జరగట్లా. MDU వెహికల్స్ గల ముఖ్య కారణం ఏమని చెప్పింది గత ప్రభుత్వం? MDU వెహికల్స్తో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పారు వాళ్ళు. కానీ జరిగిందా? వాస్తవాలు మనం గ్రహించినట్లయితే MDU వెహికల్ వీధి చెప్పని ఒక చోట పెడతారు, ఓ సైరన్ వేస్తారు, సైరన్ వేసి ఇద్దరు కూర్చుంటారు అలాగా రీల్స్ చూసుకుంటూ ఫోన్లో. అంటే ఆ వెహికల్ ఏ రోజు వస్తుందో పనులు మానుకొని అందరూ వాళ్ళ ఇళ్లలో కూర్చోవాలి. అతను వచ్చిన తర్వాత సర్వర్ ఇష్యూ అని సాంకేతికపరమైన సమస్య అంటే అంతే, ఇంకా నెల లేనట్లే. అది నిజంగా సాంకేతికపరమైన సమస్య ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ఆ రైస్ అంతా ఏమైంది? అదే మేము చెప్తా ఉన్నాం మొదటి రోజు నుంచి. తప్పులు జరుగుతూ ఉన్నాయి MDU వెహికల్స్ ద్వారా. వైసీపీ వాళ్ళు కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు ఈ MDU వెహికల్స్ వ్యవస్థ ద్వారా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఏదైతే ఎన్నికల సమయంలో, అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు, లేదు రేషన్ షాప్ని మళ్ళా మీరు ప్రారంభించండి, రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం, మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం, మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో కూడా ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నారు.